హిమాచల్ ప్రదేశ్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. చెప్పాలంటే ఒక చిన్న రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో ఇప్పుడు సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకంగా తన నుంచి అధికారుల వరకు అందరి జీతాల్లో కూడా భారీగా కోత విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తన జీతంలో 50%, మంత్రుల జీతాల్లో 30%, ఎమ్మెల్యేల జీతాల్లో 20% కోత విధించారు. ఇక అంతేకాదు చీఫ్ సెక్రటరీ, డీజీపీ స్థాయి వారి జీతాల్లో కూడా 30% మేర జీతం కట్ చేసే విధంగా డెసిషన్ తీసుకున్నారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు దాటిపోయింది అప్పు. ఇక రోజువారీ ఖర్చులకు అప్పులే చేయాల్సి రావడంతో సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఈ నిర్ణయం తీసుకున్నారు. సంచలన నిర్ణయం అని చెప్పాలి. వాస్తవానికి రాష్ట్ర ఆదాయానికి 92% కేవలం జీతాలు, పెన్షన్లు, వడ్డీలకే సరిపోతోంది. ఇదే సమయంలో ఖజానాలో 6,000 కోట్ల రెవెన్యూ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు కూడా నిలిచిపోవడంతో రాష్ట్రం ఇప్పుడు పీక లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఇక ఆర్థిక క్రమశిక్షణే లక్ష్యమంటూ ప్రభుత్వం చెబుతూ ఉన్నా అధికారుల నుంచి మాత్రం దీనిపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇప్పుడు ఉన్నతాధికారులందరూ కూడా చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు. మరి ఈ కోతలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిజంగా గట్టెక్కిస్తాయా, లేకపోతే ఇది ప్రభుత్వం వర్సెస్ అధికారుల యుద్ధంలా మారిపోతుందా అన్నదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. రైట్, మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ఒక రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతే ఫస్ట్ టైం అనుకుంటాను ఇలాగా జీతాల్లో కోత విధించడం హిమాచల్ ప్రదేశ్ లో. దీన్ని ఎలా చూడాలి మనం? ఇది ఒక రోల్ మోడల్ గా మారే అవకాశం ఉందా? అండ్ అలాగే అధికారులు ఇప్పుడు కోర్టుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తోంది దీనిపైన. రైట్ సుమతి, హిమాచల్ ప్రదేశ్ అక్కడ ప్రజెంట్ ఆర్థిక సంక్షోభం అనేది కొనసాగుతోంది. 2023 నుంచి అక్కడ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఆర్థిక భారం అనేది రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో 2024లో 2 నెలల పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి కూడా జీతాలు తీసుకోకుండా పనిచేశారు 2 నెలల పాటు. కానీ ఆర్థిక భారం అనేది ఎక్కువ అవుతోంది. రోజు రోజుకు నెలలకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో దాదాపు 1,00,000 కోట్లకు పైగా కూడా ఈ ఆర్థిక భారం అప్పులు అనేవి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో ఎక్కువ భాగం రాష్ట్ర ఆదాయంలో 92% ఎక్కువగా జీతాలకు, మరోవైపు పెన్షన్కే చెల్లిస్తూ ఉన్నారు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఏడాదికి దాదాపు 800 నుంచి 900 కోట్లకు పైగా కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు సీఎం సంబంధించిన శాలరీలో కానీ, జీతంలో కానీ ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరోవైపు ఇటు ఎమ్మెల్యేలు, ఇటు అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు కానీ వీరెవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి జీతాల్లో కోతను విధిస్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అధికారుల్లో జీతం కట్ చేయడం పైన ఉన్నత స్థాయి అధికారులు అయితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటూ కూడా వారు చెప్తున్నారు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేని నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అధికారులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్తున్న నేపథ్యంలో వారితో పిలిచి మాట్లాడేందుకు కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే మరోవైపు ఈ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఢిల్లీలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ భవన్ను కూడా తాకట్టు పెట్టారు. అప్పులు కట్టుకోలేక, జీతాలు చెల్లించలేక, రోజువారీ ఖర్చులు కూడా మెయింటెనెన్స్ సరిపోవడం లేదు కాబట్టి ఇటు ఢిల్లీలోని మండి హౌస్ దగ్గర ఉన్న హిమాచల్ ప్రదేశ్ భవనాన్ని కూడా గతంలో తాకట్టు పెట్టారనేది కూడా లాస్ట్ ఇయర్ 2025లో కొంత ప్రచారం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం పైన దీనికి సంబంధించి వివరణ కోరినట్లుగా కూడా తెలుస్తోంది. కానీ అది ఎంతవరకు నిజమనేది కూడా తెలియాల్సింది. దానికి సంబంధించి కూడా దాన్ని తాకట్టు పెట్టి దాని మీద కూడా లోన్ తీసుకున్నారనేది ప్రధానంగా ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి హిమాచల్ ప్రదేశ్ అనేది ఒక టూరిస్ట్ స్పాట్. టూరిజం చాలా ఆదాయం వస్తూ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో మరి టూరిజం ఎంత మేర ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? అలాగే ఇది ఒక సొల్యూషన్ అవుతుందా? ఇప్పుడు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి తన జీతాల్లోంచి ఇస్తే ఎన్ని రోజులు ఇలా గడుస్తుంది? ఎలాగ దాన్ని గాడిలో పెడతారు ఆర్థిక సంక్షోభాన్ని? అంటే ప్రస్తుతం అయితే మరి రోజువారీ మెయింటెనెన్స్కి సంబంధించి కూడా అంటే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయాలన్నా కూడా దాంట్లో
రోజువారీ అక్కడికి వచ్చేవారికి కాఫీలు కానీ టిఫిన్లు కానీ ఇవంతా కూడా మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. కార్యాలయాలు మెయింటెనెన్స్ చేయాలన్నా కానీ ఒక ఎమ్మెల్యే నివాసానికి వారు ఎంతోమంది వస్తూ ఉంటారు, మరి మంత్రి కార్యాలయానికి ఎంతోమంది వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కొన్ని మంత్రుల కార్యాలయాలు కానీ ఇటు అధికారులకు సంబంధించిన కార్యాలయాలు కూడా కొన్ని మూసివేసి దాన్ని కూడా కొన్ని సమయాలకు కూడా ఆంక్షలు విధించినట్టు కూడా తెలుస్తోంది. సమయం సడలించి నిర్ణయాలు తీసుకుని కొన్ని నిబంధనలు కూడా సడలించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా కొంతమేరైనా ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి నష్టం వాటిల్లకుండా ఎక్కడ కూడా ఖర్చు కాకుండా చూడాలి, ఎక్కువగా ఖర్చు చేయదు, దుబారా ఖర్చు చేయదు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ మంత్రులకు సంబంధించి ఇటు అధికారులకు సంబంధించి మరోవైపు పోలీసు ఉన్నత స్థాయి అధికారులకు సంబంధించిన జీతాలు కూడా చాలా వరకు పర్సంటేజెస్ ప్రకారం 20%, 30% వరకు కూడా తగ్గించినట్టు తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి ఉన్నత స్థాయి అధికారులు మాత్రం జీతాలు కోత విధించడం పట్ల వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయం లేనప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం తప్పదు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు సీఎం సుఖ్వీర్ సింగ్ సుక్కు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే సీఎం జీతాల్లో 50%, మంత్రులకు సంబంధించి 30%, ఎమ్మెల్యేలకు 20% సంబంధించిన జీతాల్లో కట్టింగ్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇక చీఫ్ సెక్రటరీ గారి డీజీపీ వంటి ఉన్నత స్థాయి అధికారులకు సంబంధించి కూడా 30% కోత విధించిన నేపథ్యంలో ఈ ఉన్నత అధికారులందరూ కూడా జీతాల్లో కోత విధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలాగే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ కేంద్రానికి ఏమన్నా వినతులు సమర్పించారా? ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉంది కాబట్టి, ఎందుకంటే ఇవాళ హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక సంక్షోభం బాగాలేదు అని చెప్పి గ్రాంట్స్ ఇవ్వడం మొదలెడితే రేపన్నాడు ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఇదే పద్ధతిని ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి కేంద్రం ఇప్పుడు గ్రాంట్స్ ఇవ్వట్లేదా, లేకపోతే ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారా? ప్రధానంగా ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాదాపు 8,000 కోట్లకు సంబంధించి కూడా నిధులు అనేవి విడుదల కాలేదు. రుణ పరిమితికి సంబంధించి కూడా 1,800 కోట్లకు కట్ ఆఫ్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం సరైన సహకారం అందడం లేదు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇటు కేంద్ర సహకారం అందకపోవడం, రాష్ట్రంలో ఆదాయం అంటే టూరిజం స్పాట్గా ఈ దేవభూమి హిమాచల్ ప్రదేశ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ టూరిజం అనేది ఎక్కువగా డెవలప్ అయింది. టూరిస్టులు అందరూ ఎక్కువ వస్తారు. టూరిజం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్రం అనేది నడుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ వచ్చే ఆదాయానికి పెరుగుతున్న ఖర్చులకి సంబంధం లేని నేపథ్యంలోనే ఇటు జీతాలకు సంబంధించి కానీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం ద్వారా దాదాపు 92% అనేది వీటికే వెచ్చిస్తున్నారు. ఇంకా మిగిలిన 8% అభివృద్ధి చేయలేక అప్పులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రోజు రోజుకు ఈ అప్పుల భారం ఎక్కువ అవుతుంది. ప్రభుత్వ ఖజానా పైన ప్రజల రెవెన్యూ లోటు కూడా ఎక్కువ ఉంది. మరోవైపు అప్పుల భారం కూడా ఎక్కువ అవుతోంది. దాదాపు 1,00,000 కోట్ల పైగా అప్పుల భారం ఉంది. ఆర్థిక లోటును ఎదుర్కొంటుంది. ఇటు రెవెన్యూ లోటును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం లేదు. మరోవైపు తరచుగా ఈ రెయిన్ సీజన్లో వర్షాకాల సమయంలో ఇటు హిమాచల్ ప్రదేశ్లో వరదలని ఎక్కువగా వస్తుంటాయి. వరదల వల్ల కూడా భారీగా నష్టపోతుంటుంది హిమాచల్ ప్రదేశ్. దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకపోవడం, ఈ వరద బాధితులకు కానీ నష్టపరిహారం అనేది రాష్ట్ర ప్రభుత్వం ముందు చెల్లించడం, మళ్ళీ తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి అనేది నిధులు గ్రాంట్లను రాకపోవడంతో ఆ భారం కూడా రాష్ట్ర ప్రభుత్వంపై పడుతోంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ ఆర్థిక భారం అనేది అంటే గత ప్రభుత్వాలు చేసిన అప్పులు కానీ మళ్ళీ ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళు చేసిన అప్పులు కానీ ఇటు జీతాలు ఇవ్వడానికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది 2023 నుంచి అమలు చేస్తున్నారు. ఆర్థిక భారం ఎక్కువ అవడంతో 2024లోనే 2 నెలల పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, మరోవైపు సీఎం కూడా 2 నెలల జీతాలు తీసుకోకూడదని ఒక తీర్మానం చేశారు. ఇక 2025లో కూడా కనీసం రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన రోజువారీ ఖర్చులు అనేవి ఎక్కువ అవుతున్నాయి. కనీసం ఆ మెయింటెనెన్స్ కూడా డబ్బులో ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేకపోవడంతో ఢిల్లీలోని హిమాచల్ ప్రదేశ్ భవన్ను కూడా తాకట్టు పెట్టి లోన్ తీసుకునేందుకు ప్రయత్నాలు చేశారు అనేది కూడా మధ్య ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ప్రధానంగా కొంతమందికి కంప్లైంట్ కూడా చేశారు రాష్ట్ర ప్రభుత్వం పైన. ఇటు ప్రభుత్వ ఢిల్లీలో ఉన్న భవనాలపై కూడా ఎందుకు రుణాలు తీసుకుంటారు అనేది కూడా ఇటు ప్రతిపక్ష పార్టీ అదే ఇప్పుడు జీతాల్లో కోత విధించడం, లేకపోతే ఒక నెల జీతం తీసుకోకపోవడం ఇది సమస్యకు పరిష్కారం కాదు. ఒక రాష్ట్రం అభివృద్ధి గాడిలో పడాలి అని అంటే ఎక్కడ ఫోకస్ చేయాలి? ఆర్థికవేత్తలతో మాట్లాడారా? ఒక నిర్ణయం తీసుకునే ముందు కేబినెట్ సమావేశం నిర్వహించడం, లేకపోతే ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం, అవన్నీ కూడా మించిపోయాక ఇలాంటివి తీసుకుంటున్నారా, లేకపోతే కేవలం సీఎం ఈ ఆలోచన తనంతలో తానుగా చెప్పారా? అంటే మిగతా క్యాబినెట్లో అందరితోనూ చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కూడా మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన, ఖజానా పైన ఆర్థిక భారం అనేది ఎక్కువ అవుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా ఇటు ముఖ్యమంత్రి కానీ దాంట్లో ఉన్న మంత్రులు కానీ చెప్తూ ఉన్నారు. అంటే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాము. రాష్ట్రంలో ఆదాయాన్ని పెంపొందించేందుకు కానీ రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చేందుకు కానీ అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ అంటే టూరిజం ద్వారా, పర్యాటక రంగం ద్వారా
ఆర్థికంగా కొంత లాభం చేకూరుతున్నప్పటికీ వచ్చిన ఆదాయం ఖర్చుల వ్యయం అని చూసుకుంటే కనుక ఖర్చులే ఎక్కువ అవుతున్నాయి తప్ప రాష్ట్ర ఆర్థిక భారం అనేది ఎక్కువ అవుతుంది, రోజులకు ఎక్కువ అవుతుంది. అప్పుల ఊబిలో చిక్కుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే ఆ అప్పులు తీసుకుని వచ్చినాడికి వడ్డీలు కట్టడం, మళ్ళీ వడ్డీలు కోసం మళ్ళీ అప్పులు చేయడం, ఇలా ఒకదానికొకటి రోజులకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలోనే దాదాపు 1,00,000 కోట్లకు పైగా, అంటే అధికారికంగా చెప్తుంది 95,600 కోట్లు, కానీ 1,00,000 కోట్లకు పైగా కూడా దీనికి సంబంధించి అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అనేది కూడా చెప్తున్నారు. రెవెన్యూ లోటు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఇటు ఆర్థిక బడ్జెట్కి సంబంధించి కూడా కోతలు విధిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్థిక భారం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు జీతాల్లో కోతలు విధించడం పట్ల ఇటు ఉద్యోగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి వారైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్తున్నారు. కాబట్టి కానీ రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అందరూ కూడా సహకరించాలంటూ కూడా సీఎం సుఖ్వీర్ సింగ్ సుక్కు ఒక ప్రకటన కూడా వారితో కూడా సూచించినట్టుగా మాట్లాడినట్టు కూడా తెలుసు. మొత్తం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊపిలో కూరుకోవడం పట్ల, ఈ శాలరీలు నెల జీతాలు కోతలు విధించడం పట్ల మాత్రం ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ. చూడొచ్చు, హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అక్కడి సీఎం సుఖ్వీందర్ సుక్కు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన జీతాల్లో, అలాగే అధికారుల జీతాలు, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో కూడా దాదాపు 50 నుంచి 30-20% అంటే నిష్పత్తి ప్రకారం ఇలాగ జీతాల కోత విధిస్తూ ఉన్నారు. దీంతో ప్రాథమిక అవసరాలు అక్కడ తీరే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా 1,00,000 కోట్ల అప్పుతో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అల్లాడిపోతోంది. ప్రస్తుతం మరి ఆర్థికవేత్తలు ఏమైనా సూచనలు చేస్తారా, లేకపోతే కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం ఏమైనా సూచన చేస్తుందా అన్నది మనం వేచి చూడాలి.